ఈ వీడియోలో మేము సమోసా స్పీడ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఈ ఛాలెంజ్ లో 4 రౌండ్స్ ఉంటాయి. ప్రతి రౌండ్ కి టైమర్ ఉంటుంది. ఈ ఛాలెంజ్ లో గెలిచిన వ్యక్తికి 5000 అయితే ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. ఈ స్పీడ్ ఈటింగ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే గాయ్స్, రెడీగా ఉన్నారా? రెడీ. కంటెస్టెంట్స్, మన ఫస్ట్ సమోసా అయితే వచ్చేసింది. దీన్ని జస్ట్ 15 సెకండ్స్ లో అయితే ఫినిష్ చేయాలి. ఇది స్మాల్ సైజ్ సమోసా. ఓకే, రెడీగా ఉండండి గాయ్స్. 1 2 3. ఈ రౌండ్ లో అయితే సన్నీ అయితే గెలిచాడు. జస్ట్ 13.58 సెకండ్స్ లో అయితే ఫినిష్ చేశాడు. ఈ ఛాలెంజ్ ఇది సెకండ్ రౌండ్. కొంచెం మీడియం సైజ్ అయితే సమోసాలు ఉన్నాయి. జస్ట్ 40 సెకండ్స్ లో అయితే ఫినిష్ చేయాలి. సో రెడీగా ఉన్నారు గాయ్స్? రెడీ గాయ్స్. ఓకే, 1 2 3. సరే, 40 సెకండ్స్ లో అయితే రవి అయితే 1.5 అయితే తిన్నాడు. నేనైతే ఓన్లీ 1 కంప్లీట్ చేశాను. ఓకే గాయ్స్, ఇది థర్డ్ రౌండ్ లో చిన్న పజిల్ అయితే ఉందంట. ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే కనుక 5th రౌండ్ లో అయితే ఒక సమోసా అయితే తినవసరం వద్దంట. మీరు రేసులో పరిగెత్తుతూ 2వ స్థానంలో ఉన్న వ్యక్తిని దాటితే మీరు ఇప్పుడు ఏ స్థానంలో ఉంటారు? ఇది ఒక ట్రిక్కీ క్వశ్చన్ గాయ్స్. దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కనుక కింద కామెంట్లో తెలపండి. ఓకే కంటెస్టెంట్స్, రెడీగా ఉండండి. ఓకే గాయ్స్, మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి. ఓకే, ఇది థర్డ్ రౌండ్. మాకైతే 5 సమోసా అయితే ఉన్నాయి. ఈ సమోసాలని 60 సెకండ్స్ లో అయితే ఫినిష్ చేయాలి. సరే, చూద్దాం ఎవరు చేస్తారో. ఈ రౌండ్ లో అయితే నేను ఖచ్చితంగా వీళ్ళిద్దరిని డామినేట్ చేస్తాను. 15 సెకండ్స్ లోనే కంప్లీట్ చేయలేకపోయా 1 మినిట్ లో కంప్లీట్ చేస్తావా? ఖచ్చితంగా చేస్తా గాయ్స్. చూడండి, 3 2 1. ఈ రౌండ్ లో అయితే ఇద్దరు కలిపి నన్నే డామినేట్ చేశారు. సరే, నెక్స్ట్ రౌండ్ లో చూసుకుందాం. మనతో సన్నీ అయితే 4.5 తిన్నాడు. నేనైతే 3 మిగిలి చేశాను. ఇంకా మన రవి అయితే 1 అయితే మిగిలి చేశాడు రవి. సరే, నెక్స్ట్ రౌండ్ లో చూసుకుందాం గాయ్స్. ఈ రౌండ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇది ఫైనల్ రౌండ్. ఇది డిసైడ్ చేస్తుంది ఈ 5000 ప్రైజ్ మనీ ఎవరికన్నది. చాలా అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను గాయ్స్. ఈ రౌండ్ లో అయితే ఇంకా 3 మినిట్స్ అయితే టైం ఉంటుంది వీటిని తినడానికి. ఇవి 5 సమోసాస్ అయితే ఉన్నాయి. థర్డ్ రౌండ్ జరిగే ముందు ఒక క్విజ్ అయితే జరిగింది కదా, దాంట్లో అయితే నా ఆన్సర్ అయితే కరెక్ట్గా ఉందంట. కాబట్టి నేను ఇప్పుడైతే ఒక సమోసా అయితే తినవసరం లేదు. 3 2 1. ఫైనల్ రౌండ్ లో అయితే మళ్ళీ రవి అయితే గెలిచాడు. అసలు మాత్రం అయితే ఈ ఛాలెంజ్ మటుకు చాలా గ్రేట్ గైస్. సో ఫైనల్ గా అయితే రవి అయితే 11 తిన్నాడు. నేనైతే 6 తిన్నా. తినైతే 8.5 తిన్నాడు. ఈ రౌండ్ అయితే ఈ ఛాలెంజ్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. సో ఈ 5000 అయితే రవికి అయితే వస్తాయి. సన్నీ డామినేట్ చేస్తున్నాను. నువ్వు డామినేట్ అయిపోయావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన ఛాలెంజ్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేస్తాం. నెక్స్ట్ ఛాలెంజ్లో నేను కంపల్సరీగా వీళ్ళిద్దరిని డామినేట్ చేస్తాను.